ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నం పెట్టు. నేను పెట్టను. మీకు అన్నం పెట్టడం కూడా పెద్ద పాపమే. తింటే తినండి, లేకపోతే పోండి. హేయ్, ఎందుకు అలా కుక్కలా అరుస్తావు? ఆ మాట మా అన్నయ్య నన్నందుకు గొంతులో గాలి ఆడక కాసేపు ఇబ్బంది పడ్డావు కదా, అప్పుడే మర్చిపోయావా? నోర్మోయ్, పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావు? ఒరేయ్, అక్కడికి వెళ్ళడానికి 2 కాళ్ళున్నాయి, పెట్టుకొని తినడానికి 2 చేతులున్నాయి. ఆపిల మీద అరుస్తావేంట్రా? వెళ్ళి పెట్టుకొని తినండి. అబ్బోడా, వదిలేసాయి. ఇంట్లో ఆడాళ్ళు రోషంగా ఉన్నప్పుడు ఒంట్లో సత్తు పెరిగిపోద్ది. ఎట్టాగే మొత్తుకుంటారు. ప్రేమగా ఉంటే గబుక్కును హత్తుకోవాలి, లేదంటే ఖాతరు చెయ్యకుండా మన చేత్తో మనమే వడ్డించుకుని కమ్మగా తిని కడుపు నింపుకోవాలి. పద, మీ అమ్మన్నట్టు మనకు చేతులు లేవయ్యింది. నువ్వు కూర్చో నాన్న, నేను వడ్డిస్తాను. తిన్నానా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తిరుపతి, ఏ మాట కామాట చెప్పాలా? నువ్వు కాపురం ఎంత బాగా చేసావో తెలియదు, కానీ వంట మాత్రం బ్రహ్మాండంగా చేస్తావు. నేననే కాదు, మా తమ్ముడు, పిల్లలు అందరూ ఎగబడి మరీ తింటారు. ఏం రుచి రాబోడా? అవును నాన్న, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాటలన్నా వండి పెట్టడంలో మాత్రం అమ్మ తేడా చూపించలేదు. ఒరేయ్, మేమెప్పుడు మంచే చెయ్యాలనుకుంటాంరా, కానీ మీరే తప్పటడుగులు వేస్తున్నారు. ఈ రోజు మీరు చేసిన అవమానానికి గంగ ఎంత కృంగిపోయి ఉంటాడు. వాడి గురించి బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు తిరుపతి. మాకు అన్నం పెట్టకపోయినా కనీసం వండి పెట్టడానికైనా నువ్వు ఉండాలి కదా. ఏం మనుషులు మావయ్య మీరు! ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే కాకుండా సిగ్గు లేకుండా తింటున్నారు. ఏంటి మీ ఇంటి నుంచి తీసుకొచ్చినట్టు మాట్లాడతావు? అసలు వాళ్ళు ఏం చేశారని అన్ని మాటలన్నారు. మీ అన్నయ్య చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఇంటికొస్తే మండదా మరి? మామయ్య, చేసిన తప్పుకు నువ్వు సిగ్గుపడాలి. కానీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.